నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలని చాలా ఏళ్ల నుండి పోరాడిన కళలు నెరవేర్చుకున్న కొంతమంది మన ముందైతే ఉన్నారు. దానిలో భాగంగానే వాళ్లకు ఈ ట్రాఫిక్ సంబంధించిన అక్కడనే మీ బతుకులని ఎడ్డెవ చేసిన వాళ్ళకి ఈరోజు అక్కడనే ఉన్నత స్థానం కల్పించింది కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు ఏంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతోని ట్రాఫిక్ కానిస్టేబుల్ మహాలక్ష్మి గారు అయితే ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు మొన్ననే ఏదైతే ట్రాన్స్జెండర్ సంబంధించిన నియామకాలలో మీరు ఏదైతే జాబ్ వచ్చిందని కూడా తెలిసింది, ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది సార్. అంటే మీరు మీ సమాజం అంటే మీ కమ్యూనిటీ ఏదైతే ఉందో మీ కమ్యూనిటీ నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా జాబ్లు ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు? అసలు ఎలా ట్రైనింగ్ ప్రాసెస్ అంతా జరిగింది? ట్రైనింగ్ ప్రాసెస్ అంటే సార్, ఇంతకు నేను ఆ రోజు షాపింగ్కి వెళ్ళినాం మేము అలియాబాద్. షాపింగ్కి వెళ్తే ఇట్లా మన ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకు మన ట్రాఫిక్ పోలీస్ జాబెస్ పడ్డాయి అని చెప్పారు. చెప్పంగానే నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు వెంటనే ఫామ్ ఫిల్అప్ చేసి పంపారంటే మాకు కాఫీ మన ఫోన్లో పెట్టారు. ఫోన్లో పెడితే మా జాస్మిన్ మేడం పెట్టింది. వెంటనే జిరాక్స్ షాప్కి వెళ్ళి జిరాక్స్ తీసుకొని ఫామ్ ఫిల్అప్ చేసి వాట్సాప్లో మా గురువులకు పంపించాము, వాళ్ళ సార్ వాళ్ళకి పంపించారు. అంటే ఈ ప్రాసెస్ జరిగే టైంలో ఎలా, అంటే మీకు ఏమేమి గైడెన్స్ ఇచ్చారు? అసలు ఎలా, అంటే గతంలో ఎప్పుడు మిమ్మల్ని ఈ గవర్నమెంట్ జాబ్లకి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ తీసుకోకుండా కొంత దూరం పెట్టిన తరుణాలు చూసాము. ఈరోజు మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండడాన్ని ఎలా చూస్తారు? ఇంతకుముందు గతం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఏ ప్రభుత్వము ఏ సపోర్ట్ చేయలేదు, ఏ గవర్నమెంట్ కూడా మా ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ఏ జాబులు ఇవ్వలేదు. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక 1 year అయిపోతుంది, కానీ మా ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేకంగా గుర్తించి మా జాబ్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్ మీకు. ఎందుకంటే ఫస్ట్ టైం మంచి అవకాశం ఇచ్చారు, చక్కటి అవకాశం. ఇంకా ఇదే కాకుండా ప్రతి దాంట్లో కూడా మాకు రిజర్వేషన్ ఇవ్వాలి, మంచి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని నా మనసు కోరుకుంటున్నా సీఎం రేవంత్ రెడ్డి సార్కి. ఓకే, మహాలక్ష్మి గారు, మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉన్నారు? అసలు ఎక్కడ మన ప్రాపర్ ఎక్కడ ఎట్లా స్టార్టింగ్ వచ్చారు? సార్ నాది ప్రాపర్ మెదక్ జిల్లా పాపన్పేట మండలం నరసింహరావుపల్లి తండా. మా పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు. ఓకే, తండా వాసులే మీరు? ఓకే, అంటే తండాలో ఎటువంటి మీకు ఇబ్బందులు ఎదుర్కోలేదు అక్కడ? ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను. అంటే చిన్నగున్నప్పుడు నాకు చిన్న చూపుగా చూసేది. అంటే ఈ వ్యక్తి ఒక రకమైన వ్యక్తి, ఇట్లా నడుస్తాడు అట్లా నడుస్తాడు అనుకుంటా. ఇంకా అంటే మీ అమ్మ నాన్న ఉంటారు కదా, ఏంటి మీ అబ్బాయి ఇట్లా చేస్తా ఉన్నాడు అట్లా అట్లా అని ఏమన్నా మీ అమ్మ నాన్న అంటే ఎవరైనా చెప్తే మళ్ళీ మీ అమ్మ నాన్న ఇబ్బంది ఫీల్ అయ్యి నీకు ఎప్పుడన్నా మీ అమ్మ నాన్న రే కొడుకు ఏంది ఇట్లా ఇట్లా అని అడిగిన ఎప్పుడన్నా సిచ్యువేషన్స్ ఉన్నాయా? అడిగిస్తారు. ఎందుకంటే నేను మొత్తము ఇక నాకు అమ్మాయి ఏ పని చేస్తుందో అన్నీ ఆ పనులు చేసుకుంటూ ఉండేది. నేను గిన్నెలు తోమడం కానీ, వంట చేసుకోవడం కానీ, ఆకులు ఉడవడము, పొద్దుగల లేసి ఆకులు వేసి సాంపు వేసి ముగ్గులు వేయడము అన్నీ చేస్తుండేవారు. ముగ్గులు వేసేసి నేను రెడీ అయ్యేసి స్కూల్కి వెళ్తుండే. ఓకే, ఇప్పుడు అమ్మాయిలు చూసారా, పని అయితే లేవట్లేదు, మీరేమో అప్పుడే చేసేసారండి. ఇప్పుడు కూడా మేము పొద్దుగల లేసి ఇంటికాడ రూమ్ రెంట్కుంటాం కదా, పొద్దుగల లేసి నేను 5:30కి లేస్తాను. 5:30కి లేసి బయట మొత్తం క్లీన్ చేసి శాంప్ వేసి ముగ్గు వేసి దాని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి తానం చేసుకొని రెడీ అయ్యేసి ఇక డ్యూటీకి వస్తున్నాం మార్నింగ్. ఇప్పుడైతే అప్పుడు ఇక అన్నీ చేసుకుంటుండే. ఇంకా దాని తర్వాత అప్పుడు పాలకు కూడా వెళ్తుండే. మాకు బర్రెలు ఉండే, ఒక 10-15 బర్రెలు ఉండే. అమ్మ డాడీ అమ్మ నాన్న ఇద్దరు పాలు తీసి పాలు కలుపుకొని నేను మా పాపను పెట్టుకుపోయి పాలు తీసి వస్తుండే. వేసి రాగానే ఇంకా స్కూల్కి వెళ్ళాలి, ఇంటికి వచ్చి రెడీ అయ్యి. మహాలక్ష్మి గారు, మీరు అన్నదమ్ములు ఎంతమంది? అసలు ఇంటి కుటుంబంలో ఎంతమంది ఉండేవాళ్ళు? అన్నదమ్ముల మేము 3 సార్. మా అక్క, అన్న, నేను. అయితే నేను చిన్నగా ఉన్నప్పుడే మా అన్న చనిపోయారు. ఓకే, అక్క మీరు? అన్న చనిపోయిన రోజే ఇట్లా నాన్నమ్మ ఏమో అత్తమ్మల ఇంటికి ఊరికి వెళ్ళింది. అయితే మా అన్న వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు పోయి చెప్పారు ఇట్లా మీ మనమడు చచ్చిపోయిందని. ఇక వెంటనే మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికాడ వెంటనే స్పాట్ డెడ్. నాయనమ్మ కూడా. ఓకే, అంటే అక్కకు నాకు అన్నకు
ముగ్గురికి ఒక 10 రూపాయలది మిక్చర్ తీసుకొస్తే ముగ్గురికి పంచి సపరేట్గా ఇంకా అన్నకు ఒక 5 రూపాయలది సపరేట్గా తెస్తుంది. అంటే అన్న మీద అంత ప్రేమ ప్రేమ ఉండే ఉంటుండే, అవును. నాయనమ్మకు. ఇక ఒకటే రోజు ఇద్దరు స్పాట్. అంటే ఇప్పుడు నాయనమ్మ మనవడి రిలేషన్షిప్ అలా ఉందా, నువ్వు కూడా ఒక మనవలుగా ఉండేవాడు అప్పుడు ఒకప్పుడు. కానీ ఈ రోజుగా మనవరాలు అంటే మీ నాయనమ్మకు తెలియదు కావచ్చు, ఒకవేళ ఉండేదంటే ఫీల్ అవ్వదు. అసలు బాగుంటుండే సార్, కానీ ఇక నేను మా నాయనమ్మ గురించి చెప్పుకోలేని బాధ నాకు. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడే మా అన్న ఒకటే రోజు ఎక్స్పైర్ అయిపోయారు. నేను ఒక 4th క్లాస్ ఉన్నప్పుడు. ఓకే. దాని తర్వాత మా అక్కకి పెళ్ళి అయిపోయింది ఒక 2-3 ఇయర్స్కి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇక నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసా. నా 10th అంటే అయిపోయింది. ఇంటికి వారసుడు నువ్వు, ఇక ఇంటికి వారసు నేనే. ఇక కానీ ఇలా ఇట్లా అయిపోతుందని మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరు అనుకోలేదు. ఎప్పుడన్నా అన్నారా ఇంటికి వారసుడిని నువ్వు, వారసుడిగా ఇట్లా అయిపోతున్నావు ఏంట్రా అసలు, ఎందుకు ఈ కర్మ అని వాళ్ళు ఎప్పుడన్నా బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఇప్పటికీ కూడా తిరుగుతారు నాకు, ఇట్లా ఎందుకు అయిపోయినావు అని. కానీ ఇక మా పేరెంట్స్కి కూడా చెప్తాను నేను, ఇక నేను అయింది అయిపోయినా కానీ మిమ్మల్ని నేను ఎప్పుడైనా హ్యాపీగా చూసుకుంటా అట్లా అని. ఓకే. అంటే ఇప్పుడు మీ సిస్టర్ అన్నావు, తనకు కూడా మ్యారేజ్ అయిపోవచ్చు. అక్కకి పెళ్ళి అయిపోయింది, అక్కకి 3 పిల్లలు. అక్క పెద్ద బిడ్డ కూడా నేనే పెంచుకున్నా. అయితే ఆ పెద్ద బిడ్డ 11 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయింది. పాప కూడా అంటే వేరే వ్యక్తి చెరువులో చేపలు పట్టడానికి పోతే వాళ్ళకి చేపలు పట్టేయడానికి పోయింది. ఒక 2 చేపలు పట్టి బయట పడేసింది, ఇంకొక చేప పడేలోపు ఇట్లా పై నుంచి కింద గుంతలా పడ్డది. ఇక అక్కడ చనిపోయింది. ఇప్పటికి మీ తండావాసులు మీకు ఏమైనా కాల్ చేస్తూ ఉంటారు? మీ తండా వాళ్ళు కాల్ చేస్తారు సార్, మాట్లాడతారు. నాతో బాగుంటుండే మా కూతురు, మంచిగా ప్రతి దానికి నేను మంచిగా చూసుకున్నా. మా ఇంటికనే పుట్టింది, మా ఇంటికి ఇక్కడనే ఉంచుకున్నాం, ఇక్కడనే పెంచుకున్నాం. ఫస్ట్ బిడ్డ అక్కకి, ఇక నేనే పెంచుకున్నా, నా దగ్గరనే ఉంటుండే. దాని తర్వాత ఇక ఇట్లా అయిపోయింది. అక్కకు ఒక బిడ్డ ఒక కొడుకు. ఓకే. అంటే ఇప్పుడు అంటే మీ కూతురు లెక్క మీరు పెంచుకున్న, నా కూతురు లెక్కనే నేను పెంచుకున్నా. ఇక ఇట్లా అవుతుందని అసలుకి నేనైతే ఊహించుకోలేదు. ఆ రోజు కూడా మా గురువు వాళ్ళు ఒక 2-3 రోజులకు బోనాలు చేద్దామని మాట్లాడుకున్నారు. అయితే నేను షాపింగ్కి వెళ్ళి వచ్చిన, షాపింగ్కి వెళ్ళిపోయి వచ్చి నేను టైలర్ చెప్పిన, సూరారంలో ప్రశాంత్ అని ఉంటుంది, ఆమెకు చెప్పిన, అక్క ఇట్లా మా బిడ్డ ఒక సంవత్సరం ఒక 2 సంవత్సరాలు అయితే పెద్ద మనిషి అయిపోతుంది, గ్రాండ్గా దావత్ చేస్తా, అందరికి పిలుస్తా అని. అదే రోజు చెప్తానేమో చెప్పి నేను పోయి రెస్ట్ తీసుకుంటాను. పోయి ఇట్లా పడుకుంటున్నా, బెడ్ మీద ఇట్లా ఒరిగినా వెంటనే ఫోన్ వచ్చింది. ఇట్లా మా మన్మాడ్ అంటే నాకు మా ఊరు వరుసకు చెప్తున్నా, నాకు మన్మాడ్ అవుతాడు. ఫోన్ చేసి గిట్లా మీ బిడ్డ చనిపోయిందంటే ఇక నేను తిట్టేసే ఆ వ్యక్తికి, నా మన్మాడు కానీ నా క్లాస్మేట్, ఆయన పేరు అశోక్, తిట్టేసిన. ఎవరే నా బిడ్డ చచ్చిపోయిందని అంటవేంద్రా అని ఆయనకు తిట్టేసిన. కాదు జోక్ కాదు, నేను సీరియస్గా చెప్తున్నా అంటే, నాకు అక్కడ డబ్బులు లేకున్నా కానీ కూడా నా బంగారం గిరి పెట్టి 1,00,000 రూపాయలు నైట్ పాయింట్లో వేసుకొని ఇక వెళ్ళిపోయిన వెంటనే కారు తీసుకొని అంత్యక్రియలన్నీ చేయడానికి. అంటే బతికించుకుందామని వెళ్ళిపోయినా, బతుకుతుందేమో అని. కానీ డెడ్ అయిపోయింది, ఇంటికి తీసుకుపోయినాము. ఇవన్నీ కథలు తీసి దాని తర్వాత ఇక వచ్చేసిన. దాని తర్వాత నా ఫ్యూచర్లో నేను కూడా చాలా బాధపడ్డా. ఎందుకంటే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే, అతను కూడా నాకు చాలా మోసం చేశాడు. బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు? నాకు బాయ్ ఫ్రెండ్ ఉండే, నేను కూడా ఆయనకు నమ్ముకొని ఉన్నా, ఆయన బాగా మోసం చేశాడు. ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి కదా మీ సొసైటీలో? ఒకటే కాకుండా చాలా జరుగుతున్నాయి. నేనైతే అసలు రూపాయి కాదు 2 రూపాయలు కదా అసలు చెప్పుకుంటే ముంగటి వ్యక్తులు అయితే ఇంకా అసలు పరిశ్రమ అవుతారు. అంతగా పెట్టా నేను, అయినా కూడా నాకు దూరం అయిపోయారు. ఇప్పటికీ ఫోన్ చేస్తారు, రండి రావచ్చు ఉండని. నేను ఆయనకు పెళ్ళి అయిపోయిన పిల్లలు, ఇంకా ఆడపోయి మనం ఉండలేము. చాలా పెట్టాను. అంటే తనకి డబ్బుల కోసం వచ్చాడంటారా మీరు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ బాగా చూసుకుంటుండే నాకు. వాళ్ళది ఆంధ్ర, బాగా చూసుకుంటుండే. వాళ్ళు నా దగ్గర వస్తుండే, నేను వాళ్ళ ఊరికి వెళ్తుండే. వాళ్ళకి నేను చాలా పెట్టా. ఆ పర్సన్ మీ కాడికి డబ్బుల కోసమే వస్తుండేనా లేకుంటే? డబ్బుల కోసం అని నేను అనుకోలేదు, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి నాతో ఒక 4-5 ఇయర్స్ ఉన్నాడు. ఇక సెకండ్ లాక్డౌన్లో వెళ్ళిపోయారు.
అంటే అంటే ఒక 4 years రిలేషన్స్లో ఉన్నారు. 5 years రిలేషన్షిప్గా ఉన్నాం. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయితో పెళ్లి చేపించి దూరం చేసేసారు. ఇప్పుడు ఇక వాళ్ళ పేరెంట్స్ కూడా అంటారు రావచ్చు ఉండని, కానీ ఇక మనం పోయి ఉండలేం కదా. అంటే ఎలా చూస్తా ఉన్నారు అంటే మీ ఒక్క లవ్ స్టోరీ అనే కాదు, అంటే మీలాగా చాలా మంది మీ కమ్యూనిటీ వాళ్ళకి చాలా బ్రేకప్లు అయిపోతా ఉన్నాయి, చాలా సిచ్యువేషన్స్ సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళని కూడా చూసాము. అన్నిటికీ అసలు మీ కమ్యూనిటీకి ఏం చెప్పదలుచుకుంటారు మీరు? మా కమ్యూనిటీకి ఎందుకంటే సార్ ఇప్పుడు మా దగ్గర వస్తే మేమంటే వాళ్ళకే నమ్ముకుంటాము, వీళ్ళే మాకు అని అనుకుంటాం కదా, కానీ వాళ్ళు అట్లా మోసం చేస్తారని అనుకోము. అలా దానివల్ల మేము మా కమ్యూనిటీ వాళ్ళకు కూడా దూరంగా ఉంటాము, ఈ అబ్బాయితో మనం ఉంటాం కదా అని. మా కమ్యూనిటీ వాళ్ళకు కూడా దూరం అవుతాం. ఇతనికి నమ్ముకొని ఉంటే ఈయన ఇట్లా మోసం చేసి వెళ్ళిపోతే మా వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు నేను కూడా సూసైడ్ చేసుకున్నా ఒకసారి. అటెంప్ట్ చేశారు సూసైడ్ అటెంప్ట్? నేను కూడా చేసుకున్నాను. నాకు ఇట్లా మోసం చేసేసి ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాడు కదా అట్లా. అప్పుడు మా ఫ్రెండ్స్ కాపాడారు నాకు, మా ఫ్రెండ్స్ నుంచి. ఇంకా ఇన్కమ్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి మీకు? ఓన్లీ అంటే ఇప్పుడు జాబ్స్ వస్తూ ఉన్నాయి, కానీ అంతకుముందు ఇన్కమ్ సోర్సెస్ అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతకుముందు అంటే నేను నార్మల్గా ఓపెనింగ్లోకి వెళ్తుండే. ఓకే. స్టార్టింగ్ ఫస్ట్ అయితే నేను సిగ్నల్ దగ్గరనే అడుక్కుంటుండే. మేము 4 years అడుక్కున్నా సుసిట్లో సిగ్నల్ దగ్గర. దాని తర్వాత గృహ ప్రవేశాలు షాప్లకు వెళ్ళడం అలవాటైందా. ఇప్పటికి మీ ఫ్యామిలీ వరకు అయితే అంతా ఓకే కదా? మీ ఫ్యామిలీ, మీ సిచ్యువేషన్స్, మీ వారికి ఎట్లా అంతా సిచ్యువేషన్ అంతా ఓకే ఉందా? మా ఫ్యామిలీ వరకు అయితే ఎంతవరకు చాలా బాగుంది. నాకు రిసీవ్ చేసినట్టు పొద్దంతా డ్యూటీ చేసుకున్నా కానీ కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఇప్పుడు అదే డ్యూటీ చేసుకున్న వాళ్ళు రూమ్లో పోయి పడుకొని ఏడుచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడారు, అలాంటి వాళ్ళకి ఫోన్ కూడా చేయరు. పేరెంట్స్ జాబ్లు వచ్చినాయని కూడా సంతోషంగా కూడా ఇంటికి కూడా పిలిపించుకోబడ్డాయి. అలాంటి వాళ్ళకి కూడా అదే మా ట్రాన్స్ ఫ్రెండ్స్కి అందరికీ కమ్యూనిటీ వాళ్ళందరూ మంచిగా దగ్గర తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇంకా ఇదే రిజర్వేషన్స్ కాకుండా అన్ని రిజర్వేషన్లలో కూడా గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మహాలక్ష్మి గారు, అంటే ఒకప్పుడు ట్రాఫిక్ ఏదైతే అక్కడ సిగ్నల్ అక్కడ చప్పట్లు చేస్తూ బెగ్గింగ్ చేసుకున్న మీ కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది చూస్తూ ఉన్నాం. అక్కడి వరకే పరిమితం చేసిన మిమ్మల్ని ఈ రోజున ట్రాఫిక్ కానిస్టేబుల్గా జాబ్ చేస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? సార్ అదే సిగ్నల్ దగ్గర నేను కూడా భిక్షాటన చేసుకొని బతికాను, కానీ ఇక ఇంకా అదే సిగ్నల్ దగ్గర మేము జాబ్ చేస్తాం అసలు నేనైతే కళలో ఊహించుకోలేదు. కానీ అదే సిగ్నల్ దగ్గర మేము జాబ్ చేయడం మాకు సంతోషమైన విషయము. ఇంకా మేము ట్రాఫిక్ కంట్రోల్ చేయడం మాకు మంచి ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆన్నే మేము అడుక్కున్న దగ్గర మాకు ఒక ముంగట వ్యక్తులు అనే దగ్గర అమ్మ నమస్తే అని మాకు మంచి గౌరవం ఇస్తున్నారు, గౌరవిస్తున్నారు, మంచి బాగుంది. అంటే ఈ నియామక మొత్తం జరిగే ప్రక్రియలో పోలీసు వాళ్ళు మీకు ఇచ్చిన గైడెన్స్ ఏమైనా ఉందా? అంటే ఏమని చెప్పారు? అసలు మీ నియామకాలు ఫస్ట్ టైం కాబట్టి మీరు ఇంకొక జనరేషన్కి ఏదైతే ఇన్స్పిరేషన్గా ఉంటారు కాబట్టి మీకు ఏమైనా చెప్పారా? మాకు ఫస్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు గోషామల్ స్టేడియంలో మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అంటే 800 meters రన్నింగ్ అండ్ 100 meters రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ ఇందులో క్వాలిఫై అయినాము. దాని తర్వాత మెడికల్ టెస్ట్ అందులో క్వాలిఫై అయ్యాము. దాని తర్వాత ఒక చిన్న ఎగ్జామ్ పెట్టారు, అంటే మాకు ఇట్లా ట్రాఫిక్కి సంబంధించిన ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాము. దాని తర్వాత మాకు పోస్టింగ్ ఇచ్చారు, వచ్చి జాబ్ చేయాలి. ఎంతమంది పాల్గొన్నారు ఆ టైంలో? ఎంతమంది వచ్చారు అసలు? క్వాలిఫై అయిన ఎంతమంది? అసలు జాబ్లు ఎంతమందికి వచ్చాయి? అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి చాలా మంది, కానీ మన తెలంగాణ వాళ్ళకి ఆ ఏపీ వాళ్ళకి పెట్టకుండా తెలంగాణ వాళ్ళకి మన స్టేట్ వరకే పెట్టారు. ఓన్లీ స్టేట్ వరకు ఎంతమందికి వచ్చారు? 44 members అయితే అన్నిట్లో క్వాలిఫై అయ్యారు. చాలా మంది వచ్చారు, కానీ వాళ్ళకు హైట్ తక్కువ ఉండడం కానీ అవిట్లలో క్వాలిఫై కాలేదు. కొంతమంది రన్నింగ్ అవిట్లలో క్వాలిఫై కాలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. కాబట్టి ఇదే రిజర్వేషన్స్ కాకుండా అన్ని రిజర్వేషన్స్లలో మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకు గుర్తించి ప్రతి వాళ్ళకు అన్ని జాబ్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సీఎం రేవంత్ గారికి. ఇంకోటి మహాలక్ష్మి గారు, మీ కమ్యూనిటీలో మీరు కొంతమంది ఫ్యామిలీకి చాలా మంది దూరం అవుతూ ఉంటారు, ఫ్యామిలీని కొంతమంది ఒప్పుకోరు. ఇప్పటికీ జాబ్లు వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ నుండి రెస్పాండ్ ఎలా ఉంది, ఏమని మాట్లాడుతూ ఉంటారు? మా ఫ్యామిలీ అయితే నాకు చాలా సంతోషమైన విషయం. నాకు మా ఫ్యామిలీ వాళ్ళందరూ నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచే సపోర్ట్ అండ్ నాకు దగ్గరనే ఉంటారు. కానీ
కొంతమంది చిన్న చూపు చూడడం, ఇప్పుడు అందరూ మంచిగా మాట్లాడుతున్నారు, అందరు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, బాగుంది ఇప్పుడైతే మా ఫ్యామిలీ వాళ్ళతో. మీ దాంట్లో ఇంకా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఇంకా ఉన్నారా? మా దాంట్లో మా కమ్యూనిటీలో చాలా మందికి పేరెంట్స్ ఇంటికి రానియరు. అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు మేము పుట్టడం అది తప్పు కాదు కదా, మన అందరం ఒక తల్లి పిల్లలు అనుకొని మా వాళ్ళకి కూడా మంచి గుర్తింపు చేసి అందరికి ఇంటికి రానిచ్చి అందరికి మంచి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మా అందరి ఫ్యామిలీ తరఫున. అంటే మహాలక్ష్మి గారు అంటే గతంలో ఒక అబ్బాయిగా ఉండేటప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు మారిన తర్వాత ఏమైనా డిఫరెంటేషన్స్ అంటే ఫ్యామిలీ సొసైటీ నుండి కానీ ఫ్యామిలీ నుండి ఏమైనా తేడాలు కనిపిస్తా ఉన్నాయా? ఎందుకంటే సార్ ఇప్పుడు పుట్టడం ఒక అబ్బాయిగా పుడతాం కానీ మనకు కరెక్ట్ 15 సంవత్సరాలప్పుడు తెలుస్తుంది హార్మోన్స్ ప్రాబ్లం వల్ల. నాకు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి చూపించారు కానీ డాక్టర్స్ చెప్పారు ఈయన అబ్బాయిగా పనికి రాడు, ఇక లైట్ తీసుకోవాలి అలాగని. ఇక నేను మా ట్రాన్స్ కమ్యూనిటీలో వచ్చేసి దాదాపు 12-13 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ కమ్యూనిటీలో ఎలా ఉంది ఇప్పుడు మీకు మీ జాబ్ వచ్చిన తర్వాత మీ వాళ్ళతో మీకు రిలేషన్షిప్ ఎలా ఉంది? మా కమ్యూనిటీలో అయితే కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా గురువులు కానీ మా నాని గురువులు కానీ అండ్ మా సిస్టర్స్ కానీ అందరు బాగా చూసుకుంటారు. ఇప్పుడు నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి కూడా మాకు బాగా చూసుకుంటారు. మా కమ్యూనిటీ కదా, అట్లానే పేరెంట్స్కి దూరమే ఉంటాం కాబట్టి మా కమ్యూనిటీలో అందరూ ఒక మా ఇంటికాడ ఫ్యామిలీ అయితే ఏ రకంగా ఉంటాం ఆ రకంగా ఉంటాం అందరం కలిసి. ఇంకోటి మహాలక్ష్మి గారు మీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇలాంటి మన గుర్తింపు కార్డులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయి. రేషన్స్ కార్డ్ కూడా ఉన్నాయి కానీ రేషన్స్ కార్డ్ నేను అప్లై చేస్తే ఇంకా రాలేదు. ఓకే, అంటే మీ దాంట్లో కొంతమంది ఇంకా గుర్తింపు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలిసింది. అంటే ఉన్నత చదువులు చదువుకొని చాలా ఎడ్యుకేషన్ పీపుల్స్ కూడా చాలా మంది సతమతం అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారని తెలిసింది. వాళ్ళ కోసం ఏమైనా గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏమైనా పెడతా ఉన్నారా మీరు? ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ ఫైనల్ ఇయర్, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ ఫైనల్ ఇయర్, అట్లాంటి మంచి మంచి స్టడీ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మన ఏమంటారు నర్సరీ చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్కి సంబంధించిన చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి సంబంధించిన జాబ్స్ ఇస్తే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే మాకు అందరికీ ఒక గవర్నమెంట్ ఇస్తేనే కదా మేము చేసుకుంటాం. ఇప్పుడు మేము నార్మల్గా ఒక దగ్గర ఒక కంపెనీలో మేము పని చేసుకొని మేము బతుకుతామండి. అమ్మ మీరే ట్రాన్స్జెండర్స్ మీకు పని లేదమ్మా, మీకు పని ఇవ్వము, మీకు పని ఇస్తే వేరే వాళ్ళు రారు పని చేయరని చెప్తారు సార్. పని దగ్గరనే కాదు, రూమ్ రెంట్ ఇచ్చే కాడ కూడా ట్రాన్స్జెండర్స్ కి కొంత హైదరాబాద్ లో ఇబ్బంది తరుణం కనబడతా ఉంది. ఇప్పటికైనా మన చేంజెస్ గా కనబడతా ఉన్నాయి మీ వరకు? ఇప్పుడు మనం ఇస్తామంటున్నారా? పర్లేదు, ఎలా ఉంది? ఇంతకు ముందు అయితే సార్ మాకు రూమ్ కావాలంటే కూడా అసలు టూ లైట్ ఉంటే కూడా మాకు రూములు ఇచ్చేవాళ్ళు కాదు. అమ్మ రూమ్ కావాలంటే కాదు నన్ను ఆ రూమ్ ఈ పొద్దుగానే వచ్చారు రెంట్కి ఇచ్చేస్తాం కానీ బోర్డు తీయడం మర్చిపోయినాం, మేము బోర్డు తీయలేకపోయినాం, మర్చిపోయినా ఇప్పుడు తీస్తామమ్మ అని చెప్తారు. 5,000 దగ్గర ఒక 10,000 అయినా తీసుకోండి అమ్మ, మాకు రూమ్ రెంట్కి ఇవ్వండి అంటే కూడా రూమ్ రెంట్కి ఇచ్చిన రోజు మాకు రూమ్ కూడా రెంట్కి ఇవ్వరు. ఎందుకంటే మీరు ట్రాన్స్జెండర్స్ మీ వాళ్ళ పక్కన ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది మనం. కానీ ఏదైనా మా ఒక ఫ్యామిలీకి ఆపద అయితే మేము మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి మేము ఆదుకుంటాం అందరికీ. కానీ మాకు ఆదుకునే వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉండదు, ఒక సొసైటీ లేదు, ఎవరు లేదు. కానీ ఇప్పుడు అయితే మంచి గౌరవం ఉంది, మంచి వాల్యూ ఉంది, ఎక్కడ పోయినా కానీ కూడా బాగుంది. ఇప్పుడు అంతకు ముందు కంటే ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు, అసలు చాలా బాగున్నావు అని చాలామంది చెప్తున్నారు. అంటే నేను వినడం కాకుండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇంకా వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఇంకోటి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అంటే చాలా మంది సెక్స్ వర్కర్గా మారిపోతా ఉన్నారు. అసలు ఎందుకు అలా మారిపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఏమన్నా అభివృద్ధి వైపు అంటే అలా పోకుండా గవర్నమెంట్ ఏం చేయాలని ఏం చెప్తారు? ఇప్పుడు అది ఏంటంటే సార్, అది ట్రాన్స్జెండర్స్కి అదొక ఉపాధి కాబట్టి వాళ్ళకు అదే ఉపాధి. వాళ్ళు ఇప్పుడు బయట పోయి వేరే వాళ్ళు భిక్షాటన కొంతమంది సిగ్నల్ దగ్గర భిక్షాటన చేసుకొని బతుకుతారు. కొంతమంది బదయ్ అని గృహ ప్రవేశాలు షాప్ ఓపెనింగ్కి వెళ్ళి అట్లా కొంతమందికి అదే ఉపాధి ఉంటుంది. వాళ్ళు గృహ ప్రవేశాలకు వెళ్ళలేరు, షాప్ ఓపెనింగ్కి వెళ్ళలేరు, నార్మల్గా సిగ్నల్ దగ్గర వచ్చి అడుక్కొని బతకలేరు. కాబట్టి కొంతమంది ఒక్కొక్క ప్రాబ్లం వల్ల అలా ఉంటారు సార్. మహాలక్ష్మి గారు, మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇది అంటే నేను ఇక ఉండని ఈ లోకంలో ఉండకుండా బాగుండు అనే సిచ్యువేషన్స్ ఏమన్నా మీరు చూసారా? అంటే ఇప్పుడు నాకు బాధలు అన్నీ ఉంటాయి సార్, కానీ మన బాధలు మనం షేర్ చేసుకుందాం అంటే కూడా మనకు ముంగట ఒక వ్యక్తి ఉండరు, ఎవరికి చెప్పుకొని పరిస్థితి.
అలాంటప్పుడు కూడా నేను ఏం చేస్తాం, ఇదే నా ఫ్యూచర్, చదువుకున్నా కానీ కూడా ఏం ఫైదా లేదు, గవర్నమెంట్ నుంచి ఒక చిన్న జాబ్ ఇచ్చినా కానీ కూడా మేము చేసుకొని బతుకుతాం కదా, హ్యాపీగా ఉంటాం కదా, అలాగని నేను చాలాసార్లు అనుకొని చాలాసార్లు బాధపడ్డా. ఇక అట్లా. ఇప్పుడు సమాజంలో అమ్మాయిల్ని వదలట్లేదు, ట్రాన్స్జెండర్ని వదలట్లేదు, ఎవరిని వదలట్లేదు కొంతమంది మూర్ఖులు. అలాంటి ఏమన్నా మీ సొసైటీకి సంబంధించిన మీరు కానీ ఏమైనా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇలాంటి విషయం వల్ల అయితే సరే, ఎందుకంటే ఇప్పుడు మన ట్రాన్స్జెండర్స్ వల్ల కూడా ఇట్లా ఒక అబ్బాయి మోసం చేసి చంపేయడం ఇట్లాంటివి కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీలో జరిగినాయి చాలా. మీరు చాలా బిలీవ్ చేస్తారంట, ఒక వ్యక్తిని నమ్మితే చాలా బిలీవ్ చేస్తారంట, నిజమేనా? ఇప్పుడు సార్ ఒక వ్యక్తికి మనం నమ్ముకుంటాం, మా పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, నాకు ఒక తోడు కావాలి కాబట్టి నేను అదే ఆయననే నా ప్రపంచం, ఆయననే నా ఇది అనుకొని ఉంటాను. కానీ మన నమ్మించి మోసం చేస్తారు. మహాలక్ష్మి బాగానే ఉన్నది, మహాలక్ష్మితో ఉందాం అని ఉంటారు, తింటారు, మంచిగా ఉంటారు, కొన్నాళ్ళు బాగుంటారు, దాని తర్వాత ఇంక మహాలక్ష్మి వెనుకనే గుంతతో ఊగుతారు, ఈ మనిషికి ఎట్లా చంపాలా అలాగని. కానీ మేమేమంటామంటే మాకు అతనే కదా మా ప్రపంచం, ఆయననే కదా మా జీవితము, నాకు పేరెంట్స్ లేరు, ఇతనే కదా, ఈయనతోనే మనం జీవితం హ్యాపీగా ఉండొచ్చని అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి కూడా మోసం చేయటం వల్ల మా ట్రాన్స్జెండర్స్ ఇబ్బంది పడతారు. ఓకే, మీకు ఈ జాబ్ వచ్చిన రోజు ఎవరికి షేర్ చేసుకున్నారు? అంటే నాకు ఈ జాబ్ వచ్చింది అనే ఆనందం ఏదైతే ఉందో ఆనందం ఎవరితో షేర్ చేసుకున్నారో, అసలు ఆ రోజు మీ ఉత్సాహం ఏ విధంగా ఉంది? ఫస్ట్ నేనైతే మా మామకు ఫోన్ చేసి చెప్పాను, మామయ్య నాకు జాబ్ వచ్చింది, మామయ్య ఇట్లా ట్రాఫిక్ కానిస్టేబుల్గా అలాగని. సరే బేటని మాట్లాడిండు, పెట్టేసిన. దాని తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ నరహరి మా ఫోన్ చేసిన, ఇట్లా ఉంటే అసలు నమ్మలేకపోయారు. అట్లెట్లు ఇచ్చేసారు డైరెక్ట్గా అట్లెట్లా అని. అయితే కాదురా, ఇట్లా మాకు నిన్ననే అది ఇచ్చారు, పోయినాము, తెల్లారి ఈవెంట్కి పోయినాము, ఇట్లా అన్నిట్లా క్వాలిఫై అయ్యి జాబ్ ఇచ్చిరంటే ఇంక నమ్మలేదు. వీడియో పంపించాను, వీడియో పంపించిన తర్వాత చూసి అవునా అని మంచి మాట. మీ క్లాసుల్లో అంటే నువ్వు ఒక అమ్మాయిగా మారిన తర్వాత మీకు ఆ క్లాసుల్లో కొంత హెద్దెవా చేస్తూ ఉంటారు, మీరు ఈరోజు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ క్లాసులతో మనం మాట్లాడారా? నా క్లాస్మేట్ నాతో స్టార్టింగ్ నుంచి చాలా బాగుంటారు సార్, నాతో ఎవరు కూడా ఎవరు లేరు. నా ఫ్రెండ్స్ సర్కిల్ అయితే నాతో మొత్తం, నేను ఇట్లా ట్రాన్స్జెండర్స్గా మారిపోయినా అంటే కూడా వాళ్ళు నాకు ఎవరు దూరం పెట్టలేదు, అందరు మేము కలిసే ఉంటాము. నేను అందరు అమ్మాయి బాజాలో మీకు ముందు నుండే ఉన్నట్టున్నాయి, అందుకని నేను మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరి ఇంటికి వెళ్తాను, 2 days 3 days అట్లా ఉంటాను, వస్తాను. నా ఫ్రెండ్స్ నాకు బాగా చూసుకుంటారు. ఓకే, అంటే ఈ రోజున మీరు అంటే గత ప్రభుత్వాలు కావచ్చు, వేరే ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వం, మనం ప్రభుత్వాలు విమర్శించడానికి కాదు, కానీ ఈ రోజున మీకు జాబ్ కల్పించిన రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మిమ్మల్ని గుర్తించడానికి గల కారణం ఏందనుకుంటారు? మమ్మల్ని జాబ్ ఇచ్చినందుకైతే నేనైతే చాలా సంతోషం. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నా యొక్క యుద్ధపూర్వకంగా ఇంకొకసారి ధన్యవాదాలు సార్ మీకు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో కూడా, ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి, అంటే తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నది, కానీ కూడా మాకు ఏ ప్రభుత్వం అసలు ఏది ఇవ్వలేదు. ఫస్ట్ టైం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మా ట్రాన్స్జెండర్స్కి జాబ్ ఇవ్వడం చక్కటి అవకాశం, చాలా సంతోషమైన విషయం. జాబ్ ఇచ్చినందుకు మా వాళ్ళు చాలా మంది వచ్చారు, కొన్నిట్లో క్వాలిఫై కానందుకు వాళ్ళు చాలా బాధపడ్డారు. మాకు రాలేవు, మీకైనా వచ్చింది సంతోషం, కానీ మాకు కూడా వస్తే బాగుంటుండే కదా. కానీ హైట్ తక్కువ, ఏజ్ ఎక్కువ, అలాంటి వల్ల ఇంకా రన్నింగ్లల్లో అవిట్లలో రాలేనందుకు చాలా బాధపడ్డారు. ఇంకొంతమంది సొసైటీలో ఏంటంటే ఇప్పుడు అలాంటి వాళ్ళకు వాళ్ళు మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అందరికి జాబులు ఇస్తే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరూ జాబులు చేసుకొని బతికే అర్హత అందరికీ ఉన్నది. ఇంతకుముందు లాక్డౌన్లో నేనైతే నా సొంతంగా వ్యాపారం పెట్టుకున్నా, అంటే కూరగాయల బిజినెస్ పెట్టుకున్నా. లాక్డౌన్లో కూరగాయలు కూడా అమ్మారా? కూరగాయలు నేను అమ్ముకొని బతికిన. ఇక నాకు అప్పుడు కొనేవాళ్ళు ఎవరు? అంటే మీరు కూరగాయలు అమ్మిన కొనేవాళ్ళు సార్. నేను అన్ని ఒక మ్యాక్సిమం ఒక 10 రకాల ఐటమ్స్ తెచ్చేది. మన బోయినపల్లి మార్కెట్ దగ్గర పోయి 10 రకాల ఐటమ్స్ పెద్ద ఆటో పట్టుకుని పోయేది. చిన్న డిసం లాంటి ఆటో ఉంటుంది కదా, అలాంటి ఆటో తీసుకుపోయి ఒక 5-6 పెట్టెలు టమాటాలు, మిరపకాయ సంచి ఒకటి, దొండకాయ సంచి, బెండకాయ సంచి, కాకరకాయ, ఇట్లా క్యారెట్ సంచి, ముల్లంకాయ,
ఇట్లా కూరగాయలు అన్నీ తీసుకొని ఇవన్నీ వచ్చేసి కూరగాయలు తీసుకొచ్చి ఇక మార్కెట్లలో అమ్ముకునేది నేను. ఇప్పుడు అదే మార్కెట్లలో నేను కూరగాయలు కొనుక్కోవడానికి పోతే అమ్మ మీకు జాబ్ వచ్చిందంట కదా మహాలక్ష్మి గారు అని అంటున్నారు. అవునమ్మా జాబ్ వచ్చింది దేవుని దయ వల్ల, నేను పడ్డ కష్టాల వల్ల అని చెప్తే ఎప్పుడైనా మనం పడ్డ కష్టానికి ఫలితం ఎప్పుడైనా ఉంటుందని చెప్తున్నారు. మామూలుగా ఒక కానిస్టేబుల్ జాబ్ రావాలంటే మెయిన్స్ రాయాలి, ప్రిలిమ్స్ రాయాలి, ఈవెంట్స్ ఉండాలి, చాలా పెద్ద తంతు అది. కానీ మీకు ఒక 1 వీక్ 2 వీక్స్లలోనే మీకు జాబ్ రావడం, అసలు కొంతమంది అరే అలా ఇస్తారు అన్నట్టు వాళ్ళు కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ సమాధానం ఇస్తారు? ఎందుకంటే మీరు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అంటే ఈ 1 వీక్ 2 వీక్లో మీ కష్టం తెలియకపోవచ్చు, కానీ మీరు ఒక ట్రాన్స్జెండర్గా మారడానికి గల చాలా కష్టపడి ఉంటారు. అసలు ఆ కష్టం అంతా ఏం చెప్తారు మీరు? ఇక కష్టం అంతా అసలు చెప్పుకోలేని కష్టం సార్. ఎందుకంటే ఇగో మాకు ఎక్కడ పోయినా కానీ కూడా చిన్న చూపే. ఒక గృహ ప్రవేశం దగ్గర పోయినా కానీ కూడా మాకు చిన్న చూపే, ఒక షాప్ ఓపెనింగ్ దగ్గర పోయినా కానీ కూడా మాకు చిన్న చూపే. ఇప్పుడు ఎక్కడ సిగ్నల్ అడుక్కుంటే కూడా ఆడ వచ్చి ఎక్కడ పోయినా వీళ్ళు ఇంతేనా అని, కానీ మాకు సమాజం ఎవరు గుర్తించలేదు. ఇంకోటి మీరు ఇందాక అన్నారు కదా చిన్న చూపు ఏదైతే ఉందో, ఇంకోటి ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఇంకా ఏమన్నా జాబ్స్ నోటిఫికేషన్ కానీ ఇవన్నీ వేస్తే బాగుందని అనుకుంటున్నారా? ఇంకా మీ సొసైటీ వాళ్ళకి ఏమన్నా చెప్తున్నారా ఇంకా జాబ్స్ గురించి? ఇంకా ఇదే కాకుండా సార్, మన ప్రతి ఒక్క రిజర్వేషన్స్ లా కూడా మాకు రిజర్వేషన్స్ ఇవ్వాలి. ట్రాన్స్జెండర్స్లకి రిజర్వేషన్స్ ఇస్తారని అయితే నేనైతే 100% నమ్ముతున్నాను సీఎం రేవంత్ రెడ్డి సార్కి. ఎందుకంటే మాకు సడన్గా ఇచ్చాడు, సంతోషమైన విషయం. ఇంకా ఇదే కాకుండా అన్నిట్లలో రిజర్వేషన్స్ ఇవ్వండి. చాలా మంది ఉన్నారు, మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళు కూడా జాబ్ తీసుకొని మంచిగా చక్కగా బతుకుతారు, హ్యాపీగా ఉంటారు అందరూ. ఓకే. ఇంకా అంటే మీ ఈ పాలకుల అంటే ఇది ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఈ పాలకుల తీరు ఎలా అనిపిస్తా ఉంది? నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది సార్. ఇంతకుముందు మేము పడ్డ కష్టాలు, ఇంకా మేము ఏదైతే ఎక్కడైతే భిక్షాటన చేసుకున్నామో అన్నీ మేము డ్యూటీ చేస్తున్నాము. అందరికీ మేము మంచి సమాధానం చెప్తున్నాము. హెల్మెట్ పెట్టుకోండి, కార్లో బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోండి, మీరు రోడ్ మీదకి వస్తే లైసెన్స్ ఆర్సీ ఇవన్నీ తీసుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి. అలాగని ఇంకోటి మీరు మీ కమ్యూనిటీకి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే నకిలీ ట్రాన్స్జెండర్స్ ఈ మధ్యలో చాలా మంది మూవ్ అవుతా ఉన్నారు. అంటే వాళ్ళ వల్ల మీకు కొంత బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది, కొంత ఇబ్బందులు అవుతా ఉంది. వాళ్ళకి ఏం చెప్పాల్సుకున్నారు? గవర్నమెంట్ కూడా మన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారా సార్? కానీ మా ట్రాన్స్ కమ్యూనిటీలో నకిలీ వాళ్ళు అనేది ఉండరు. వాళ్ళ నకిలీ అంటే వాళ్ళు బుడిజంగాలోళ్ళు, వాళ్ళకంటారు నకిలీ. అలాంటి వాళ్ళకి మేము చాలా దగ్గర కూడా వాళ్ళతో మాకు రిక్స్ అవుతుంది, గొడవలు అవుతుంది. అలాంటి వాళ్ళకి మేము మా వాళ్ళు కూడా చాలా మంది కొట్టి తరిమేస్తారు. ఇక్కడ ఆడుకోవద్దు, మీరు ఇట్లా రావద్దు, మీ వల్ల మా పరుగులు పోతాయి, వాళ్ళ వల్ల మమ్మల్ని పట్టుకోపోవడం, అలాంటి పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు ఉండడము. మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళు ఏదో తప్పు పని చేసిపోతే మా వాళ్ళకి పట్టుకోపోయి ఇబ్బంది పెట్టడము. అందుకోసం అలాంటి వాళ్ళకి మేము చాలా దగ్గర తరిమేస్తాము. ఓకే మహాలక్ష్మి గారు, ఫైనల్ గా మనము ఈ సభ్య సమాజానికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒకప్పుడు చిన్న చూపు చూసిన వాళ్ళు ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో మీరు ఉన్నారు కదా, వాళ్ళకి అంటే మీలాంటి ట్రాన్స్జెండర్స్ ని చిన్న చూపు ఇంకా కొంతమంది చూస్తూ ఉన్నారు, వాళ్ళు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇంటర్వ్యూ ద్వారా? చిన్న చూపు చూస్తున్నారు కానీ ఇక మేము ఒక ట్రాన్స్ గా పుట్టడం అది తప్పు కాదు. మనం అందరం ఒక తల్లి పిల్లల లెక్కనే, అందరికి మాకు కూడా గౌరవం ఇచ్చి, మాకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి, అందరం ఒక రకంగా నడిస్తే ఒక దారిలో నడిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్న చూపు చూస్తే ఇప్పుడు ఏం చేస్తాము, మేము కూడా మా వాళ్ళు కూడా ఏమనుకుంటారు, వీళ్ళంతే మనం ఇంతే అనుకొని వెళ్ళిపోతారు. కానీ మేమేందో మాకు తెలుసు, మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకు మేమేందో మాకు తెలుసు అని వాళ్ళు దేవుడా నువ్వే అనుకుంటే వెళ్ళిపోతారు. కానీ తర్వాత రోజు అదే దారి మీద నువ్వు వస్తావు, నేను వస్తాను, సడన్ గా నీకు ఒక యాక్సిడెంట్ అవుతుంది, కానీ వేరే వ్యక్తి వచ్చి నీకు లేపడు. అదే పక్కన ఒక ట్రాన్స్జెండర్స్ అయితే నీకు తీసుకొని పోయి సేఫ్గా ఒక హాస్పిటల్లో చూపెట్టడం ఇచ్చేస్తారు. దాని తర్వాత అమ్మ నువ్వు అని కాలు పట్టుకుంటారు. అదే ముందుగల నుంచి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా, అవునా కదా?
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మహాలక్ష్మి గారు. ఇది మహాలక్ష్మి గారి స్టోరీ. తను కూరగాయలు అమ్ముకుంటూ కరోనా టైంలో కూడా తను ఏదైతే తన వృత్తిని నమ్ముకొని ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని తను తప్పించింది. ఆ తపనలో భాగంగానే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ట్రాన్స్జెండర్కి సంబంధించిన ట్రాఫిక్ కానిస్టేబుల్గా నియామకాలు అయితే జరిగింది. తను జాబ్ కూడా చేస్తూ ఉంది. చాలా మందికి ఆదర్శంగా తీసుకుంటుంది. విధి ఆడిన వింత నాటకంలో వాళ్ళ కుటుంబానికి దూరమై అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీస్ నుండి ఈ సమాజం నుండి చిన్న చూపు చూడబడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ కొంతవరకు జాబ్స్ ఇవ్వడం అనేది చాలా హర్షించవలసిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి విషయాలతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్ మీ అని.